హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పేదలకు ప్రధానమంత్రి మోదీ 3.0 ఫస్ట్ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సోమవారం నిర్వహించిన మోదీ 3.0 మొదటి మంత్రివర్గ సమావేశంలో అదనంగా 3 కోట్ల గ్రామీణ పట్టణ కుటుంబాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈరోజు నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. పీఎంఏవై కింద మరో 3 కోట్ల గృహాలు నిర్మించాలన్న నిర్ణయానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. మరిన్ని నిర్ణయాలపై ఆమోదం తెలిపేందుకు చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఇక దానిపైనే తొలి సంతకం. దేశంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువు తీరింది. భారత ప్రధానిగా మోదీ మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈరోజు జరగనున్న కేబినెట్ సమావేశంలో మోదీ పదవి బాధ్యతలను స్వీకరించారు. పీఎంఓ సౌత్ బ్లాక్లోనే తన కార్యాలయానికి చేరుకున్న ప్రధాని సౌత్ బ్లాక్ ఉద్యోగులు చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రధానమంత్రి మోదీ కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదలపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. 9 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రధానమంత్రి మోదీ ఫైల్పై సంతకం చేశారు. వ్యవసాయ రంగానికి మరింత చేయూత ఇస్తామని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. కేంద్ర మంత్రివర్గం పీఎంఏవైజీ కింద లబ్ధిదారులకు అందించే సహాయాన్ని దాదాపు 50% పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన మధ్యంతర బడ్జెట్లో పౌరులందరికీ సరసమైన గృహాలను ఇచ్చే కార్యక్రమం గురించి ప్రస్తావించారు. పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా వచ్చే 5 ఏళ్లలో పీఎంఏవైజీ కింద 2 కోట్ల అదనపు ఇళ్లు నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు.